నమస్తే. ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి రైతుల పరిస్థితి అధోగతి అయిపోతుందని, రైతులు పొలం దున్నే పరిస్థితి లేకుండా పోతున్నామని, అంతేకాకుండా రైతన్న అనే పదం కనుమరుగైపోతుందని, దీనికి పూర్తి బాధ్యత వైసీపీ ప్రభుత్వానిదేనని సులూరుపేట మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం మీడియా సమావేశంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. గతంలో టీడీపీ పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు రైతులకు పెద్దపీట వేసి రైతన్నలకు అండగా ఉన్నారని, అలా కాకుండా ఈ వైసీపీ ప్రభుత్వం రైతుల పట్ల పూర్తిగా విఫలమైందని తెలియజేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల పట్ల శ్రద్ధ చూపకపోతే రాబోయే కాలంలో ప్రజలు గట్టి బుద్ధి చెబుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వేనాటి సతీష్ రెడ్డి, ఆకుతోట రమేష్, లాయర్ సుధాకర్ రెడ్డి, చిట్టేటి పెరుమాలు తదితరులు పాల్గొన్నారు. సులూరుపేట నియోజకవర్గంలోని ఓటర్ మహాశయులకు ప్రజలకు అందరూ కూడా పేరు వంత నమస్కారాలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు, మరి అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున మీకు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు రైతాంగం పరిస్థితి, దుస్థితి అసలు ఎవరికి ఎంత 100 ఎకరాలు ఉండే ఆసాం కూడా ఒక అటెండర్తో సమానంగా కూడా జీవించలేకుంటున్నాడు. అంటే గిట్టుబాటు ధర ఏది? ప్రతి వస్తువులు ఫ్యాక్టరీలో తయారయ్యే గుండు సూది కానించి పెద్ద పెద్ద వస్తువుల వరకు వాళ్ళు ధర నిర్ణయించుకుంటున్నారు. కానీ రైతాంగానికి ధర నిర్ణయించుకునే దానికి అవకాశం లేకుండా ఉంది. మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి అసలు ఎక్కడ అమలుపరిచిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతాంగం కావాల్సిన ఎరువులు, రైతాంగానికి కావాల్సిన మరి గిట్టుబాటు ధర, రైతాంగానికి కావాల్సిన సబ్సిడీ వస్తువులు ఇవన్నీ కూడా ఇతోధికంగా ఉదారంగా ఇవ్వాలని చెప్పని, రైతును ఆదుకోవాలని చెప్పని, మరి ఎన్ఆర్జీఎస్ గ్రామాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉపయోగిస్తూ ఉన్నారు. దాని ద్వారా రైతాంగానికి చేయూతనివ్వాలా. రైతులకి చేసే ఈ యొక్క అక్కడ అనవసరమైన సోక్ పిట్స్ లేదా ఇంకొకటి చెరువులు కట్టపోసేదో ఏదో అనవసరంగా పనులు చేస్తూ ఉన్నారు. అవి లేకుండా గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతాంగానికి చేదోడు వాడదోడుగా వాళ్ళ పొలం పనులు కూడా ఈ యొక్క ఎన్ఆర్జీఎస్ను కూడా గ్రామీణ ఉపాధి పథకాన్ని మ్యాచింగ్ చేయాలని చెప్పని సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. లేకపోతే రైతాంగం కోలుకోలేదు. మరి అక్కడ పనిచేసే కూలీలు రైతులకి దామాషా వారీగా లేదా ఏదో ఒక ప్లాన్గా పెట్టి ఆ రైతాంగానికి మరి వాళ్ళు సొంతంగా పనిచేయించుకున్న దాన్ని గ్రామీణ ఉపాధి పథకం ద్వారా కలిపి వాళ్ళ కూలీలు ఇచ్చేటట్టుగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఆ విధంగా రైతును ఆదుకోకపోతే రైతు అసలు వ్యవసాయం చేసేదానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఇప్పుడు కౌలు చేసేదానికి మరి మన నెల్లూరు జిల్లాలో అయితే ఏ ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. మా పొద్దు కౌలుకి మేము ఇంకేదన్నా పని చేసుకుంటాం, కానీ కౌలుకి మాత్రం మేము చేయమంటున్నాం. ఎందుకంటే విపరీతమైన నష్టాలు వస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వాలు రాష్ట్ర రైతాంగాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి రైతాంగానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కితే ఈరోజు ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం చేత రైతు దగాపోతూ ఉన్నాడు, మోసపోతూ ఉన్నాడు, దీనస్థితికి వచ్చేసాడని చెప్పని మేము తెలియజేస్తూ మరి రైతాంగానికి ఆదుకోవాలని, రైతుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలని చెప్పని నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. సులూరుపేటకు చెందిన ఆనంద్ అనే అతను తన ఫోర్డ్ కారును వాటర్ సర్వీస్ కొరకు మన్నారపోలూరులోని కేజీఎన్ కార్స్ వాటర్ సర్వీస్ సెంటర్ నందు వాటర్ సర్వీస్ కొరకు ఇవ్వడం జరిగింది. అయితే తన కారు పక్క రోజు ఇస్తాం, ఇది కాస్త టైం పడుతుంది అని వాటర్ సర్వీస్ నిర్వాహకులు శ్రావణ్ చెప్పడం జరిగింది. దీంతో ఆనంద్ తన కారును అక్కడే వదిలిపెట్టి ఆనంద్ ఇంటికి వెళ్ళాడు. కానీ ఆ రాత్రి ఆనంద్ కారును కేజీఎన్ వాటర్ సర్వీస్ నిర్వాహకులు శ్రావణ్ తన స్టాఫ్తో కలిసి మద్యం సేవించేందుకు ఆనంద్ కారును తీసుకువెళ్లడం జరిగింది. వీరందరూ అర్ధరాత్రి వరకు మద్యం సేవించి అర్ధరాత్రి 12 గంటల సమయంలో తిరిగి మన్నారపోలూరుకు వెళుతున్న నేపథ్యంలో
శ్రావణ్ కారును అతివేగంగా నడుపుతూ సులూరుపేట బైపాస్ వద్ద ఉన్న కాలంగి నది వంతెనకు ఢీకొట్టడంతో ఆ కారు ఒక్కసారిగా దూసుకొని పోయి బ్రిడ్జి పై నుండి కాలంగి నదిలో ఉన్న నీటిలో బోల్తా కొట్టింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకొని సీన్ను పరిశీలించగా కారులో ఉన్న వారందరూ సేఫ్గా ఉండటంతో పరారయ్యారు. అయితే పోలీసులు ఫైర్ సిబ్బందికి కాల్ చేసి నీటిలో పడిన కారును వెలికి తీసే ప్రయత్నం చేశారు. అనంతరం కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్లందరూ వెళ్ళిపోతారు సార్ ఎవరు లేరు సార్ సార్ వాటర్ తెక్కింది ఇక్కడి నుంచి ఏమన్నా వచ్చిందా? నాయుడుపేట పట్టణంలోని రాజగోపాలపురం ప్రాంతంలో ఎస్సీబీ అధికారులు ఒక్కసారిగా ఇళ్లలో సోదాలు నిర్వహించగా ఓ ఇంట్లో కర్ణాటక మద్యంకు చెందిన 735 మద్యం బాటిళ్లను అలాగే 10 కేజీల గంజాయిను నిల్వ ఉంచినట్లు గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకొని 4 లక్షలు విలువ చేసే మాదక ద్రవ్యాలను సీజ్ చేసి కేసు పెట్టి అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. అక్కడ కనబడుతుంది అంటే అక్కడ చెప్తానండి, లేకపోతే అక్కడ చేస్తే ఏ తీసుకెళ్ళి ఉంటారు. అది
అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో గూడూరు. ఈరోజు మా లిమిట్స్లో బీవీపాలెం చెక్ పోస్ట్ దగ్గర సబ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ఒక 6 కేజీలు డ్రై గాంజా పట్టుకున్నారు. వాడు ఇచ్చిన సమాచారం మేరకు వాడి దగ్గర ఇంట్రాగేట్ చేసి వాడు తీసుకున్న సమాచారం మేరకు మాకు ఒక ఫోన్ నెంబరు ఇచ్చారు. దాన్ని మొత్తం మా జాయింట్ డైరెక్టర్ శ్రీమతి శ్రీలక్ష్మి గారికి మొత్తం దీనంతా బ్రీఫ్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం పర్మిషన్ తీసుకొని అతను లొకేషన్ పెట్టుకొని అతను అరెస్ట్ చేసి నాయుడుపేటలో ఎక్కడ 6 కేజీలు కొని అక్కడ తీసుకుపోతూ అక్కడ పట్టుబడ్డారు చెక్ పోస్ట్లో. సో నాయుడుపేటలో మేము తీసుకున్న నంబర్ని లొకేషన్ తీసుకొని ఇన్స్పెక్టర్ గారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ గారి ద్వారా లొకేషన్ తీసుకొని అతను అరెస్ట్ చేయడం జరిగింది. అతను ఇంటరాగేట్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ అమ్మాయి దగ్గరికి ఇప్పుడు నాయుడుపేట ఇన్స్పెక్టర్ గారు అరుణ్ కుమారి, వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్ రేవతి, వాళ్ళ స్టాఫ్ అందరం కలిసి వెళ్ళి వాళ్ళు యాక్చువల్గా ఉండేది ఎన్ఎస్ఆర్ కాలనీ నాయుడుపేట అయితే వేరే ఇల్లు ఈ బస్ స్టాండ్ వెనక రాజగోపాలపురం అంటే బస్ స్టాండ్ వెనక ఒక ఇల్లు అద్దెకి తీసుకొని కేవలం దీనికోసమే ఈ ఇల్లీగల్ యాక్టివిటీ. సులూరుపేటలోని వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో పట్టణంలోని యాచకులు, నిరుపేదలు, అనాథలు రాత్రిపూట రోడ్ల ప్రక్కన నిద్రించే వారికి చలికాలాన్ని తట్టుకునేందుకు వీలుగా దుప్పట్లను ఉచితంగా పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రతినిధులు సాయిరాం, సాయినాథ్, రమేష్, అమృతవల్లి, సునీత తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల ఆశాజ్యోతి డాక్టర్ లూయి బ్రెయిల్ 213 జయంతిని పురస్కరించుకొని సులూరుపేటలోని రోటరీ క్లబ్ ప్రతినిధి నాదెండ్ల శాంతికుమారి ఆధ్వర్యంలో సులూరుపేటలోని భవిత ప్రభుత్వ పాఠశాల నందు చిన్నారులకు మరియు పట్టణంలోని దివ్యాంగులకు దుస్తులను, దుప్పట్లను ఎంఈఓ మస్తానయ్య చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీచర్ భార్గవి, దివ్యాంగుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. లూయి బ్రెయిల్ గారి నుంచి చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఆయన సర్వసాధారణంగా అందరిలాగా పుట్టారు. వాళ్ళ నాన్న గుర్రపు డెక్కలకి ఇది కొడతారు, డెక్కలు గుర్రపు నాడాలకి డెక్కలు కొడతారు. ఆ డెక్కలు కొడుతున్నప్పుడు ఇలా బిడ్డలు పక్కన కూర్చొని ఉంటే ఆ కొట్టిన డెక్కలో ఇనుప ముక్క, చెక్క ముక్క పోయి అతని కన్నుకు తగిలింది. ఒక కన్ను తగిలినప్పుడు అది దెబ్బతినే అది పాడైపోయింది. మళ్ళా ఇంకొకసారి దూరం కాబట్టి చెప్తుంటేనే
ఇంకో కన్ను దాని ఎఫెక్ట్కి రెండో కన్ను కూడా పోయింది. చదువుకునేవాడు నేను పోలేకపోతున్నానే అని ఏడుస్తుంటే అతను చాలా మేధావుల దగ్గర పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర అంతా అడిగి అదేదో ఒక దేవుని ఇచ్చినటువంటి ఐడియాతో ఆయన ఒకరు ఇలాగని భార్గవి చెప్పినట్లు ఆ బ్రెయిలీని ఆ ఒక దీంతో ఇలా తయారు చేసి ఇలా అనుకుంటున్నాడు. ఆ పిల్లోడే అనుకుంటున్నాడు ఇది BACD అని. సో దీని ఏదో ఐడియా వచ్చిందని ఆయన మేధావులతో కలిసి ఒక లిపిని వాళ్ళ బిడ్డ కోసము తయారు చేశాడు. అదే అందరూ చూసి చాలా చర్చించి చాలా బాధపడి ఒక లిపిని తయారు చేశారు. ఆయన పేరే పెట్టారు ఆ లిపికి బ్రైలీ లిపి. ఆ బ్రైలీ లిపి ద్వారా దివ్యాంగులు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు IAS IPS అన్ని చేసుకున్నారు కనుక దాని వలన ఆయనని మనం ప్రతి సంవత్సరము కూడా ఆ పెద్ద ఆయనని మనము స్మరించుకొని ఆయనకి నివాళులు అర్పించడము దివ్యాంగుల కర్తవ్యము బాధ్యతగా చెప్తున్నాను. నేననే కానీ ప్రతి ఒక్కరు కూడా చేయాలి. ఒకసారి విన్నారంటే వాళ్ళు లైఫ్ లాంగ్ ఇంకా మర్చిపోరు. సార్ అన్నట్టు వాళ్ళు ఎవరైనా గుర్తుపట్టుకున్నారంటే ఇంక మర్చిపోరు. ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్లో నా ఒక 10 years బ్యాక్ ఒక చిన్న పిల్లోడు ఒక 7 years బాబు ఉన్నాడు. ఆ బాబుకి నేను టీచింగ్ చేయడానికి వెళ్తాను. ఆ టైంలో వాడికి కొన్ని బ్రషింగ్ స్కిల్స్ అని కొన్ని చాలా రకాల స్కిల్స్ వాడికి నేర్పించేది. ఇంటికి ఎలా రావాలి, ఎంత దూరంలో మనకి స్కూల్ ఉంది, బజార్కి ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా మేము అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి ట్రైనింగ్ చేస్తాం. అటువంటిప్పుడు వాడి బ్రష్ సరిగా చేసుకోవడని వాళ్ళ అమ్మగారు చెప్పారు. చెప్పినప్పుడు నేను బ్రష్ చేయించి నువ్వు వాటర్ అక్కడ ఉంది పోయి కడుక్కో, నీకు ఎంత దూరంలో ఉంది చెప్పాను కదా వెళ్ళు అని చెప్పాను. వెళ్ళిన తర్వాత అతను ఏం చేశాడు, వెళ్ళి మేడం ఆ తొట్టని నేను కడుక్కోను అన్నాడు. ఎందుకు కడుక్కోవు అంటే ఆ నీళ్ళు బాగాలేవు నేను కడుక్కోను అన్నాడు. వాళ్ళ అమ్మని అడిగితే బాగున్నాయి మేడం అన్నాడు. దగ్గరికి మేము వెళ్ళి చూస్తే బాగాలేవు, నిజంగానే బాగాలేదు, అది స్మెల్ నుంచి పాచి పట్టిపోయింది. కానీ తను ఎలా కనిపెట్టాడు, కంటి చూపు లేకపోయినా కూడా స్మెల్ ద్వారా కనిపెట్టాడు. అంత గొప్ప జ్ఞానం. ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతాలైన తడ మండలంలోని పరియపట్టు వద్ద ఉన్న హైవేపై ఆగి ఉన్న లారీని, అలాగే మాంబోడ్ శిశు వద్ద ఉన్న రహదారిపై ఆగి ఉన్న లారీని తమిళనాడుకు చెందిన సేలం పట్టణానికి చెందిన 2 దొంగలు ఈ 2 లారీలను గత నెలలో అపహరించుకెళ్లడం జరిగింది. దీంతో లారీల యజమానులు తడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సులూరుపేట సిఐ వెంకటేశ్వర్ రెడ్డి, తడ ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి, సులూరుపేట ఎస్ఐ రవిబాబులు తమ సిబ్బందితో కలిసి దర్యాప్తు చేయగా సీసీ కెమెరాల ఆధారంతో తమిళనాడుకు చెందిన 2 ముత్తు, రాజేష్ అనే దొంగలను అరెస్టు చేసి 2 లారీలను స్వాధీనం చేసుకుని వారిని కోర్టుకు హాజరుపరిచారు. తడా పోలీస్ స్టేషన్లో గత సంవత్సరము డిసెంబర్ నెల 20 అర్ధరాత్రి ఇక్కడ ఈ పెరియబట్టు నందు NH రోడ్ పక్కన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో పార్కింగ్ ఏరియాలో పెట్టిన ఒక TN18 AS 0821 అను ఈ టాటా మినీ లారీ ఒకటి థెఫ్ట్ కావటం జరిగింది. దాదాపు అది ఒక 20 రోజుల పైగా కావస్తూ ఉంది. తర్వాత మళ్ళీ
ఈ టడా పిఎస్ లిమిట్స్లోనే మొన్న అర్ధరాత్రి 8, 12, 21వ తేదీ రాత్రి కూడా ఈ మాంబట్టు వెళ్ళే షెజ్ క్రాస్ రోడ్ దగ్గర ఈ ఎన్హెచ్ రోడ్ పక్కన ఈ TN30 AH 7336 అనే టాటా మినీ లారీ కూడా దొంగతనాలు జరిగాయి. ఈ 2 దొంగతనం కేసులలో 2 కూడా మినీ లారీలే. ఇవి లోడ్ కోసమని వచ్చి పార్క్ చేసిన వెహికల్స్ గుర్తు తెలియని దొంగలు వచ్చి తీసుకుపోవడం జరిగింది. అయితే ఈ 2 లారీలను ఈ దినం మీ సూళ్ళూరుపేట సిఐ వెంకటేశ్వర రెడ్డి తర్వాత తడా SI చాలా గ్రౌండ్ వర్క్ చేసి రెండింటిని కూడా మెయిన్ ముద్దాయిలైన పి ముత్తు, పళని ముత్తు, వాళ్ళ నాన్న పేరు పళని ముత్తు, సేలం తమిళనాడు, తర్వాత కె రాజేష్ కుమార్, వీడు సేలం సిటీ, వీళ్ళు దొంగతనం చేసుకొని పోవడం జరిగింది. పట్టుకొని అరెస్ట్ చేసి 2 లారీలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే అన్ని CCTV ఫుటేజ్లో పట్టి లారీ నెంబర్లు ట్రేస్ చేస్తూ చేయడం జరిగింది. దరిదాపు ఫస్ట్లో సూళ్ళూరుపేట వర్కౌట్ చేశారు SI, తర్వాత శ్రీనివాసరెడ్డి సేలం వరకు పోయి అన్ని టోల్ గేట్ల దగ్గర ఉన్న సీసీ కెమెరాలు వెరిఫై చేస్తూ లారీలు ఈ సేలంకు వెళ్ళిపోయినట్టు తెలిసింది. అక్కడ సేలంలో కూడా ఇదంతా ఒక స్మగ్లర్స్ గ్యాంగ్ చేసింది. వీళ్ళు ఈ లారీలు దొంగతనం చేసుకొని వీటిని ఇంజన్ నెంబర్లు, చాసిస్ నెంబర్లు మార్చేసి ఒక ఓల్డ్ లారీ, స్క్రాప్ లారీ నెంబర్ తీసుకొని ఆ నెంబర్ దీనికేసి, దాని ఇంజన్ నెంబరు, చాసిస్ నెంబర్ దీనికేసి ఈ లారీలను స్మగ్లింగ్కు ఉపయోగిస్తున్నట్టు వాళ్ళు చెప్తున్నారు. ఆ టీమును మొత్తం కూడా గుర్తించారు. ఇది పెద్ద స్మగ్లింగ్ గ్యాంగ్. ఇది ప్రస్తుతము ఆ గ్యాంగ్ మాస్టర్ల పేర్లు మేము దర్యాప్తు రీత్యా వెల్లడించలేకపోతున్నాం. ఎందుకంటే సూళ్ళూరుపేట పట్టణంలోని నారాయణ స్కూల్ వారు మరియు శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం వారు తమ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులను బట్టి ఫీజులు కట్టే విషయంలో ఆలస్యమైన ఎడల అలా సకాలంలో ఫీజులు కట్టని స్టూడెంట్స్పై స్కూల్ యాజమాన్యం వారు వివక్షత చూపుతూ క్లాస్ రూమ్ల నుండి పిల్లలను బయట కూర్చోబెట్టడంతో కొంతమంది తల్లిదండ్రులు స్కూల్ వద్దకు వెళ్లి స్టాఫ్ను నిలదీయడం జరిగింది. ఇప్పుడు ఆ దృశ్యాలను మనం SS న్యూస్లో చూద్దాం. ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేయడము? అందరూ చదువుకున్నావు కదా, ఓన్ కూడా చదువుకుంటే మీరు ఎలా లెసన్ చెప్తారు? ఓన్ కూడా టీచర్ అనేది ఉంటుంది కదా. సార్ గత 6-7 సంవత్సరాల నుంచి పిల్లకాయలు చదువుతున్నారు 4th క్లాసు. మనం ఎప్పుడు ఫీజు రిమార్కే లేదు, ప్రతి ఇయర్ టు ఇయర్ ఫీజు కట్టేస్తున్నాం. ఈసారి కరోనా కారణంగా ఒక 2 months లేట్గా జాయిన్ చేయించాము. అప్పటికి 6,000 రూపాయలు ఫీజు పే చేసాము. 20,000 రూపాయలు 4th క్లాసు, 3rd క్లాస్కి 20,000. పిల్లకాయలకి ఫీజు కట్టలేదని చెప్పేసి ఎగ్జామ్స్ టైంలో కింద కూర్చొని పెట్టేస్తున్నారు. పిల్లకాయలందరినీ గుంపులుగా వాళ్ళ ఇళ్ళకి వచ్చి ఏడుస్తున్నారు. మేడం ఒక 1 month 15 days టైం ఇవ్వమంటే మాకు టైము ఇవ్వట్లేదు. అసలు ప్రతిరోజు పిల్లకాయలకి కింద కూర్చొని పెట్టేసి గందరగోళంగా ఉంది సార్ పరిస్థితి. ప్రిన్సిపల్ మేడం అడిగితే హెడ్ ఆఫీస్ నుంచి నాకు ఫోన్స్, నాకు ప్రెజర్గా ఉంది అంటున్నారు. పిల్లకాయలు ఇష్టం లేకపోతే ఇళ్లకు పంపించేయాలి కానీ కింద కూర్చొని పెట్టి వాళ్ళని హింసించడం ఏంది? చిన్న పిల్లకాయలు, అభవం శుభం తెలియని పిల్లకాయల్ని కింద కూర్చొని పెట్టి హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు? ఆ రైట్స్ వాళ్ళకి ఎవరిచ్చారు అని మేము అడుగుతామంటే మేడం కనీసం రెస్పాన్స్ లేకుండా లోపల కూర్చోన్నారు. పిల్లల్నేమో కింద కూర్చొని పెట్టి ఉంటున్నారు. నారాయణ స్కూల్ సూళ్ళూరుపేట. మా పాప 4th క్లాస్. ఫీజు కట్టలేదని చెప్పి కింద కూర్చోబెట్టారు. అది పేరెంట్స్కి కాల్ చేసి చెప్పాలి కదా, ఫస్ట్ చెప్పి ఒక టైం అనేది ఇవ్వాలి కదా. టైం ఇవ్వకుండా ఫీజులు కట్టలేదని చెప్పి పిల్లల్ని ఎందుకు కింద కూర్చోబెట్టడం? అదేం బాగాలేదు, మాకు అసలు నచ్చలేదు. ఏదైనా ఉంటే మాతో మాట్లాడాలి ఫస్ట్. పిల్లల్ని కూర్చోబెట్టి పిల్లల్ని ప్రెజర్ చేయడం ఏంటి? ఒకవేళ ఫీజు కట్టేస్తాము, చదువు వచ్చేస్తుందా వాళ్ళకి? ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. టైం అనేది ఇవ్వాలి కదా ఫస్ట్. టైం ఇవ్వకుండా ఫీజులు కట్టు అంటే ఎలాగా? SS న్యూస్ ఇంతటితో సమాప్తం.